ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఆచితూచి అడుగులేస్తుంది. ఒక పక్క బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూనే ఒక అభ్యర్థులను అయితే తన పార్టీకి సంబంధించి అభ్యర్థులను అయితే ప్రకటించింది. 2 బీసీలు, ఒక ఎస్సీ నేతకైతే అవకాశం ఇచ్చింది. ఇక బీటీ నాయుడు, బేదర రవిచంద్ర, కావలి గ్రీస్మాకి అవకాశం ఇస్తున్నారు. ఒక పక్క మిత్రపక్షాలైనటువంటి బీజేపీకి, జనసేనకైతే ఒక్కొక్క స్థానాన్ని అయితే కేటాయించింది. ఏ విధంగా చూడొచ్చు ఈ టీడీపీ అభ్యర్థుల విషయంలో అవ్వచ్చు, లేకపోతే బీజేపీకి జనసేనకి కేటాయించినటువంటి అభ్యర్థుల విషయంలో? రవి గారు పొత్తు ధర్మాన్ని పాటించినట్టుగా మనం చూడాల్సి ఉంటది. జనసేనకు అట్లానే బీజేపీకి కూడా సీట్ కేటాయించడం అంటే తన కూటమిని మరింత కాలం దీన్ని కొనసాగించాలి, అంటే సఖ్యతను కొనసాగించాలి అన్నట్టుగానే కూటమికి నేతృత్వం వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా అన్ని సామాజిక వర్గాలను కలుపుకున్నారు. మధ్యలో ఏదైనా మైనారిటీకి ఇస్తారనేటువంటి ఈ చర్చ కూడా జరిగింది. అట్లాంటిది ఏం లేకుండానే ముందుకెళ్ళినట్టుగా కనపడుతుంది. అయినప్పటికీ సామాజిక సమీకరణల మేరకు ఒకరికి రెన్యువల్ ఇచ్చినా మిగిలిన కొత్త ముఖాలు అయినప్పటికీ మిగిలిన ఆశించిన చాలా మంది అభ్యర్థులకు స్టాక్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లారు. మొత్తానికైతే ఒక సామాజిక సమీకరణ జరిగింది. పొత్తు ధర్మాన్ని కూడా పాటించినట్టుగా సరే ఒక సీట్ ఇవ్వడం ద్వారా మనకు స్పష్టంగా కనపడుతుంది. అలాగే నాగబాబు గారు చట్టసభలకు వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో కాకుండా ఇట్లా పెద్దల సభకు కానీ లేకపోతే వెళ్దామనేటువంటి ఆశ ఆయనలో చాలా సందర్భాల్లో కనిపించింది. మొత్తానికి ఆయనకున్నటువంటి ఆకాంక్ష, ఆశ కూడా నెరవేరే అవకాశాలు కనపడుతున్నాయి. రవి గారు, రెహమాన్ గారు, అంటే దీనిపై మరి విమర్శలు కూడా వస్తున్నాయి. అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో, గతంలో ఎన్నికల సందర్భంగా సీట్లు త్యాగం చేసినటువంటి నేతలు కూడా ఉన్నారు ఈ ఎమ్మెల్సీలు. అంటే మీరు సీట్లు కనుక ఇస్తే మీకు ఎమ్మెల్సీ ఇస్తామనుకో, ఉదాహరణకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఇక్కడ వర్మ అవ్వచ్చు, లేకపోతే మైలవరం ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసి టీడీపీ సీనియర్ నేత అయినటువంటి దేవినేని ఉమా మహేశ్వరరావు అవ్వచ్చు, ఇట్లాంటి నేతలు అందరూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా బుజ్జగించాలంటే మరి టీడీపీకి ఒక కత్తి మీద సాము లాంటి విషయం అనుకోవచ్చా? అట్లా అనుకోవడానికి వెళ్ళలేదంటే ఆ పార్టీ అధికారంలో ఉంది, ఇంకో కొత్త ఆశలు కల్పిస్తుంది. అయితే సీట్లు త్యాగం చేశామని అభ్యర్థులు అనుకుంటే సరిపోదు, పార్టీ అధిష్టానం కూడా అనుకోవాలి వాళ్ళు త్యాగం చేశారు, వాళ్ళని గుర్తించాలని. కొన్నిసార్లు త్యాగం చేసినట్టుగా అభ్యర్థులు అనుకుంటారు, అధిష్టానం తప్పించినట్టు కూడా కనపడుతుంది కొన్నిసార్లు. అంటే ఆ సీటును మిత్రపక్షానికి కేటాయించడం, లేకపోతే ఈ అభ్యర్థి బలహీనమైనటువంటి అభ్యర్థి అనుకుంటే ఆయనను తెరపైకి రాకుండా తప్పించేందుకు కూడా కొన్నిసార్లు ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతాయి. నిజానికి ఆ అభ్యర్థి బలమైన అభ్యర్థి, ఆ పార్టీ అంటే ఆ పార్టీ టీడీపీ కనుక భావించినట్టయితే ఇంకో వేరే అవకాశాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అధికారంలో ఇంకో 4 సంవత్సరాల పాటు టీడీపీ ఉంటది కాబట్టి ఆ పార్టీకి అంటే ఎప్పుడూ అసంతృప్తుల, అంటే ప్రాంతీయ పార్టీలకు పెద్ద అసంతృప్తుల బెడదలేమి ఉండవు. అంటే ఒక క్రమశిక్షణలో పనిచేయాల్సి ఉంటుంది. ప్రాంతీయ పార్టీల్లో వాళ్ళు అసమ్మతి రాగాన్ని కానీ స్వరాన్ని కానీ వినిపించడం, ఇబ్బంది పెట్టడం ఏముండదు. ఏదైనా మళ్ళీ ఇంకో అవకాశం ఉన్నప్పుడు ఏదైనా సందర్భంలో నామినేటెడ్ పదవులో, లేకపోతే పార్టీ సేవలకు, లేకపోతే ప్రజల్లో వాళ్ళకు మంచి పలుకుబడి ఉందని అధిష్టానం భావిస్తే డెఫినెట్గా ఇంకో అవకాశం వేరే రూపంలో ఇచ్చే అవకాశం ఉంటుంది. రవి గారు, అంటే గతంలో వీళ్ళని అంటే ఒక ఇచ్చినటువంటి హామీల మేరకు, అంటే మీరు సీటు త్యాగం చేస్తే ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చెప్పేసి గతంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. ఈ ఉద్దేశంతోనే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు, నాకు తగిన శాస్తి జరిగింది, సీటు త్యాగం చేసినందుకు కొంచెం కార్యకర్తల దగ్గర అసహనం వ్యక్తం చేసినటువంటి అంశాలు, అంటే ఇట్లా కొంచెం అసంతృప్తి ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. అంటే డెఫినెట్ గా చూసాం మీరు అంటున్నది. అంటే తనకు అన్యాయం జరిగింది, ఇది కావాలనే చేశారు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే అంతకు మించి ఆయన చేయగలిగింది ఏమీ లేదు. అంటే మళ్ళీ సర్దుకొని ముందుకెళ్తే తప్ప పార్టీలో ఇంకో పదవి వచ్చే అవకాశం ఉంటది. అధిష్టానాన్ని మళ్ళీ నేరుగా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమో, పార్టీని విధానాలని తప్పుబట్టి ఆయన చేయగలిగింది ఏమి ఉండదు. ఇంకెక్కువ మాట్లాడితే వచ్చే అవకాశాలు కూడా భవిష్యత్తులో చేజారిపోతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ప్రతిపక్ష పార్టీలో చేరి ఆ పార్టీలో 4 ఏళ్ళు ఆ పార్టీతో సహవాసం చేసేటువంటి పరిస్థితులు అయితే ఆ రాష్ట్రంలో కనపడడం లేదు. ఇక సమ్మతి అయినా అసమ్మతి ఏదైనా లోపలనే అణుచుకొని కొనసాగడము, లేకపోతే ఎన్నికల ఇయర్ 4వ సంవత్సరం వచ్చినప్పుడు వాళ్లకు ఉన్నటువంటి అప్పటి పరిస్థితుల్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడం లాంటి అంశాలు జరుగుతాయి తప్ప ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదో అసంతృప్తిని వెళ్ళగక్కడమో, లేకపోతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి
పాల్పడము, పార్టీ మారడము ఇట్లాంటివి ఏమి జరిగే అవకాశాలు అయితే ఉండవు రవి గారు. అయితే ఈ 4 సంవత్సరాలు గమ్ము నుండి ఇక ప్రభుత్వానికి ముఖ్యంగా కూటమికి సంవత్సరమే. సహకరించడం తప్ప మరో మార్గం అయితే లేదంటారు. ఏముండదు, అదంతా చివరి సంవత్సరం ఇంకా. రైట్. ఆ.